హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, ఒండ్రు నేలలకు సంబంధించి కింది వాక్యాలలో సరిచూడండి, ఏవి సరైనవో సరికానివో తెలపండి. చూడండి, ఇక్కడ ఒండ్రు నేలలకు సంబంధించిన ప్రశ్న ఇది. ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఏవి సరైనవి ఏవి సరికావో తెలుపమన్నాడు. ఒండ్రు నేలలను భారతదేశపు ధాన్యాగారాలుగా పిలుస్తారు. మన దేశంలో ఒండ్రు నేలలు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. ఒండ్రు నేలలు ప్రధానంగా నదుల క్రమక్షయం, రవాణా, నిక్షేపణ చర్యల వల్ల ఏర్పడతాయి. ఈ నేలల్లో నత్రజని, ఫాస్ఫరస్ లోపించి ఉంటాయి. వీటిలో సరైనవి తెలుపమని అడిగాడు. చూడండి, సరైనవేవో సరికానివేవో తెలుపమన్నాడు. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ ఒండ్రు నేలలకు సంబంధించి సరైనవి. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమని అన్నాడు. ఇక్కడ జాబితా 1, జాబితా 2 రేగర్ నేలలు, చల్క నేలలు, ఊసర నేలలు, కరి నేలలు. చూడండి, వీటిని ఆమ్ల క్షార నేలలు అంటారు, ఎరుపు నేలలు అంటారు, నల్ల నేలలు అంటారు, ఊబి నేలలు అంటారు. ఈ వైపు చూడండి, రేగర్ నేలలు అనగా, చల్క నేలలు అనగా, ఊసర నేలలు అనగా, కరి నేలలు అనగా వాటిని జతపరచమని అన్నాడు. చూడండి, సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్, ఎడారి నేలలకు సంబంధించి కింది వాక్యాలలో సరైనవేవి సరికానివేవి తెలపండి. చూడండి, ఇప్పుడు ఎడారి నేలలకు సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు. చూడండి, ఎడారి నేలలకు సంబంధించిన ప్రశ్న. ఈ నేలలు యాంత్రిక శిలా శైథిల్యం వల్ల ఏర్పడతాయి. సిలికా, ఫాస్ఫేట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నేలలు మన దేశంలో దాదాపు 4.4%, చూడండి, మన దేశంలో దాదాపు 4.4% విస్తరించి ఉన్నాయి. సజ్జలు, జొన్నలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు ప్రధాన పంటలుగా ఉన్నాయి ఈ నేలల్లో. ఇక్కడ సరైన వాక్యాలేవో సరి అనేవేవో సరికాందేదో అన్నాడు. ఇక్కడ చూస్తే ఎడారి నేలలకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, మరలా జతపరచండి. చూడండి, ఇక్కడ పరిశోధనా కేంద్రం అది ఉన్న ప్రాంతాన్ని జతపరచమన్నాడు. చూడండి, ఈ వైపు పరిశోధనా కేంద్రాలను ఇచ్చాడు, ఈ వైపు అవి ఉన్న ప్రాంతాలను జతపరచమన్నాడు. నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం, ఎడారి నేలల పరిశోధనా కేంద్రం, యమునా అవనాలిక పరిశోధనా కేంద్రం, మహి అవనాలిక పరిశోధనా కేంద్రం. పరిశోధనా కేంద్రాలు అవి ఉన్న ప్రాంతాలను జతపరచమన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్, ఇప్పుడు నల్లరేగడ్లకు సంబంధించిన ప్రశ్న. చూడండి, ఇక్కడ చూద్దాం. నల్లరేగడ్లకు సంబంధించి సరికానివేవో సరైనవేవో తెలపండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో ABCD అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేలలు బాసాల్ట్ శిలాల శైథిల్యం వల్ల ఏర్పడతాయి. వీటిలో బంకమట్టి అధికంగా ఉండడంతో నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంటుంది. ఈ నేలలు తమని తాము శక్తివంతంగా మార్చుకుంటాయి. ఇనుము, మెగ్నీషియం, అల్యూమినియం, పొటాషియం లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో సరైనవేవి సరికానివేవో తెలుపమన్నాడు. ఆన్సర్ చూద్దాం. ఇక్కడ చూస్తే నల్లరేగడికి సంబంధించిన ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవే. నెక్స్ట్, కింద వాటిని జతపరచండి. చూడండి, ఆమ్ల క్షార నేలలు, ఎరుపు నేలలు, నల్లరేగడి నేలలు, ఎడారి నేలలు. చూడండి, ఈ వైపు జాబితా 1లో ఆమ్ల క్షార నేలలు, ఎరుపు నేలలు, నల్లరేగడి నేలలు, ఎడారి నేలలు. ఈ వైపు కల్లార్ నేలలు, చెర్నోజం నేలలు, దుబ్బ నేలలు, కల్లార్ నేలలు. వీటిని జతపరచమన్నాడు. చూడండి, జతపరచమన్నాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, అటవీ మృత్తికలకు సంబంధించి. చూడండి, అటవీ మృత్తికలకు సంబంధించి కింది వాక్యంలో ఏవి సరైనవి ఏవి సరికావో తెలుపమన్నాడు. మన దేశంలో ఈ నేలలు దాదాపు 7.2%, చూడండి 7.2% విస్తరించి ఉన్నాయి. ఇవి పండ్ల తోటలు, సుగంధ ద్రవ్యాల పెంపకానికి అత్యంత అనుకూలం. ఈ నేలల్లో పొటాష్, ఫాస్ఫేట్ లోపించి ఉంటాయి. ఇవి ఎల్లప్పుడూ క్రమక్షయ శక్తుల వల్ల రవాణా అవుతాయి. వీటిలో ఏవి సరైనవి సరికానివి అని అడిగాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్, కింది వాటిని జతపరిచి సమాధానాన్ని గుర్తించండి. చూడండి, ఇక్కడ జతపరచండి. పట క్రమక్షయం
వంక క్రమక్షయం, అవనాలిక క్రమక్షయం, రిపారియన్ క్రమక్షయం. చూడండి అవి జరిగే ప్రాంతాలను ఇచ్చాడు. చూడండి పట క్రమక్షయం అనగా ఏంటి, వంక క్రమక్షయం అనగా ఏంటి, అవనాలిక క్రమక్షయం అనగా ఏంటి, రిపారియన్ క్రమక్షయం అనగా ఏంటి. ఇక్కడ జతపరచమన్నాడు. చూడండి సరైన జత చూద్దాం. సరైన జత చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ ఆమ్ల క్షార నేలలకు సంబంధించి ఇప్పుడు ప్రశ్న చూడండి. ఆమ్ల క్షార నేలలకు సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏవి సరైనవి ఏవి సరికావు అంటున్నాడు. చూడండి ఈ నేలలు వ్యవసాయానికి అనుకూలంగా ఉండవు, నత్రజని కాలుష్యం లోపించి ఉంటాయి, వీటిని వ్యవసాయానికి ఉపయోగపడేలా చేయాలి అంటే జిప్సమ్ లేదా లైమ్ను ఉపయోగించాల్సి ఉంటుంది, జీలిగా లెగ్యుమినేసి లాంటి మొక్కల పెరుగుదలకు ఇది అనుకూలం, వీటిలో సరైనవేవి అన్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ మరలా జతపరచండి అన్నాడు. చూడండి ఇక్కడ జాబితా 1 జాబితా 2తో జతపరచండి. జాబితా 1లో ఇన్సెప్టిసోల్స్, ఏంటిసోల్స్, అరిడిసోల్స్, తర్వాత యుల్టిసోల్స్. చూడండి ఇక్కడ వీటిని జతపరచమని అన్నాడు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్ కింది వాటిలో లాటరైట్ మృత్తికలకు సంబంధించి సరికాని అన్నాడు. చూడండి ఇక్కడ లాటరైట్ మృత్తికలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్. ఈ నేలలు అత్యధిక వర్షపాతం ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఈ నేలల్లో నత్రజని, ఫాస్ఫేట్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాఫీ, తేయాకు, జీడి మామిడి, రబ్బరు మొదలైన పంటలను పండిస్తారు. ఐరన్ ఆక్సైడ్, పొటాష్ లోపించి ఉంటాయి. వీటిలో సరికాంది ఏది అన్నాడు. చూడండి సరికాంది కనుక చూస్తే బి మరియు డి అనే స్టేట్మెంట్లు సరికావు. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. పరిశోధనా కేంద్రం మరియు ప్రాంతం ఇచ్చాడు. చూడండి జాబితా 1లో పరిశోధనా కేంద్రం, జాబితా 2లో ప్రాంతాన్ని జతపరచమన్నాడు. ఇక్కడ చూడండి శివాలిక్ నేలల పరిశోధనా కేంద్రం, హిమాలయ నేలల పరిశోధనా కేంద్రం, సెంట్రల్ సాయిల్ సెలినిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కేంద్రీయ అటవీ నేలల పరిశోధనా కేంద్రం. ఈ వైపు ప్రాంతాలనిచ్చి జతపరచమన్నాడు. చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్ మరలా సరికాని వాక్యాలు అడిగాడు. చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, అటు ఏపీపీఎస్సి కానీ ఇక్కడ మన దగ్గర టీజీపీఎస్సి కానీ కండక్ట్ చేసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సరైన జత ఏదో, సరికానిది ఏదో, ఆ తర్వాత సరికాని స్టేట్మెంట్ ఏదో, సరైన స్టేట్మెంట్ ఏదో ఇచ్చి గుర్తించమని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. చూడండి సరికాని వాక్యాలు అడిగాడు. ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఏబిసిడి అనే స్టేట్మెంట్లలో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఫిబ్రవరి 2న జరుపుకుంటారు. నేలల అధ్యయనాన్ని పెడాలజీ అంటారు. లాటరైట్ నేలలను 1810లో జార్జ్ బుకనన్ మలబార్ తీరంలో కనుగొన్నాడు. సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. వీటిలో సరికాని వాక్యాలు ఏవి అన్నాడు. సరికాంది కనుక చూస్తే డి అనేది సరికాదు. నెక్స్ట్ కింది వాటిలో ఊబి నేలలకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. చూడండి కింది వాటిలో ఊబి నేలలకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి. అధిక వర్షపాతం, ఆర్ద్రత ఉన్న ప్రాంతాల్లో ఈ మృత్తికలు ఏర్పడతాయి. ఈ నేలల్లో అధికంగా హ్యూమస్ సేంద్రియ పదార్థాలు తయారవుతాయి. ఈ నేలల్లో పొటాషియం, ఫాస్ఫేట్లు లోపించి ఉంటాయి. ఈ నేలల్లో సజ్జలు, రాగులు, జొన్నలు, చిరుధాన్యాలు పండిస్తారు. వీటికి సంబంధించి సరైనవి ఏవి అన్నాడు. చూడండి సరైనవి కనుక చూస్తే డి మాత్రమే సరైనది. ఊబి నేలలకు సంబంధించి డి స్టేట్మెంట్, ఈ నేలల్లో సజ్జలు, రాగులు, జొన్నలు, చిరుధాన్యాలను పండిస్తారనేది మాత్రమే సరైనది. నెక్స్ట్ మరలా జతపరచమని అన్నాడు. చూడండి ఇక్కడ జాబితా 1లో ఎరుపు నేలలు, నల్లరేగడి నేలలు, ఆమ్ల లేదా క్షార నేలలు, ఒండ్రు నేలలు. ఈ వైపు చూడండి డెల్టా నేలలు, రకార్ నేలలు, అరిజోనా నేలలు, మటాసాయి నేలలు. వీటిని జతపరచమన్నాడు. చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. చూడండి సాధారణంగా మృత్తికల pH విలువ 6.5 నుంచి 7.5 మధ్యలో ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. నేల అవసరం లేకుండా పోషకాలతో కూడిన నీటిలో మొక్కలు పెంచడాన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు. నేల అవసరం లేకుండా పోషకాలతో కూడిన నీటిలో మొక్కలు పెంచడాన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ ప్రధాన కార్యాలయం భోపాల్లో ఉంది. వీటిలో ఏవి సరైనవి ఏవి సరికావు అని అడిగాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవి.
నెక్స్ట్ జతపరచండి. చూడండి ఇక్కడ జతపరచండి. ఇక్కడ చూస్తే వర్టిసోల్స్, మోలిసోల్స్, అల్ఫీసోల్స్, చోపాన్. చూడండి వీటిని జతపరచమన్నాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ మిజోరాం రాష్ట్రంలో చూడండి ఇక్కడ మిజోరాం రాష్ట్రంలో ఎత్తైన శిఖరం బ్లూ మౌంటైన్ శిఖరం లేదా పవాంగ్ పుయి శిఖరం ఏ కొండల్లో ఉంది? మిజోరాం రాష్ట్రంలో ఎత్తైన శిఖరం బ్లూ మౌంటైన్ శిఖరం లేదా పవాంగ్ పుయి శిఖరం ఏ కొండల్లో ఉంది అన్నాడు. ఇక్కడ ఆన్సర్ లూషాయి కొండల్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, పన్నా వజ్రపు గనులకు సంబంధించి చూడండి ప్రశ్న. పన్నా వజ్రపు గనులకు ప్రసిద్ధి చెందిన పీఠభూమి ఏది? పన్నా వజ్రపు గనులకు సంబంధించి లేదా ప్రసిద్ధి చెందిన పీఠభూమి ఏది? ఆన్సర్ బఘెల్ఖండ్ పీఠభూమి. నెక్స్ట్ భూ విజ్ఞాన పరంగా షిల్లాంగ్ పీఠభూమి ఏ నైసర్గిక విభాగంలో భాగం? చూడండి ఇక్కడ భూ విజ్ఞాన పరంగా షిల్లాంగ్ పీఠభూమి ఏ నైసర్గిక విభాగంలో భాగం? ఆన్సర్ ద్వీపకల్ప పీఠభూమి. నెక్స్ట్ కింది వాటిలో సరికాంది ఏది? చూడండి ఇక్కడ సరికాంది టెరాయి బృహత్ మైదానంలో చిత్తడి నేలలు, బాబర్ శివాలిక్ శ్రేణుల పాదాల వెంట ఉన్న గులకరాళ్లతో కూడిన సచింద్ర ప్రాంతం, ఖాదర్ కొత్త ఒండ్రు మట్టి నేలలు, బంగర్ కొత్త ఒండ్రు మట్టి నేలలు. వీటిలో సరికాంది అడిగాడు. చూడండి సరికాంది కనుక చూస్తే బంగర్ కొత్త ఒండ్రు మట్టి నేలలు అనేది సరికాంది. నెక్స్ట్ పశ్చిమ కనుమల్లో అతిపెద్ద విరామం. చూడండి ఇక్కడ పశ్చిమ కనుమల్లో అతిపెద్ద విరామం ఏది? ఆన్సర్ పాల్ఘాట్. నెక్స్ట్ తిరోగమన నైరుతి ఋతుపవనాల ప్రభావానికి లోను కాని రాష్ట్రం. చూడండి తిరోగమన నైరుతి ఋతుపవనాల ప్రభావానికి లోను కాని రాష్ట్రం ఏది? ఆన్సర్ పంజాబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ దుర్భిక్ష ప్రాంతాల్లో చూడండి దుర్భిక్ష ప్రాంతాల్లో వర్షపాతం విచలనం ఎంతవరకు ఉంటుంది? దుర్భిక్ష ప్రాంతాల్లో వర్షపాత విచలనం ఎంతవరకు ఉంటుంది? ఆన్సర్ 30% కంటే ఎక్కువ. నెక్స్ట్ హేలీ సిద్ధాంతం ప్రకారం చూడండి హేలీ సిద్ధాంతం ప్రకారం నైరుతి ఋతుపవనాలు ఏ స్థానిక పవనాల కోవకు చెందుతాయి? ఏ స్థానిక పవనాల కోవకు చెందుతాయి? ఆన్సర్ సముద్ర పవనాలు. నెక్స్ట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుండా ప్రవహిస్తున్న నది ఏది? చూడండి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుండా ప్రవహిస్తున్న నది ఏది? ఆన్సర్ రామ్ గంగా. నెక్స్ట్ బెట్వా నదికి సంబంధించి చూడండి ఇక్కడ బెట్వా నదికి సంబంధించి సరికాంది ఏది? దీన్ని నేత్రావతి అని అంటారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది. ఇది యమునా నదిలో కలుస్తుంది. వీటిలో సరికాంది ఏది అన్నాడు. చూడండి ఇక్కడ చూస్తే అన్నీ సరైనవే. నెక్స్ట్ బ్లాక్ ఫారెస్ట్ వాస్ జెస్ పర్వతాల మధ్య ప్రవహిస్తున్న నది ఏది? బ్లాక్ ఫారెస్ట్ వాస్ జెస్ పర్వతాల మధ్య ప్రవహిస్తున్న నది ఏది? ఆన్సర్ రైన్ నది. నెక్స్ట్ బైకాల్ సరస్సులో జన్మించే నది ఏది? చూడండి ఇక్కడ బైకాల్ సరస్సులో జన్మించే నది ఏది? బైకాల్ సరస్సులో జన్మించే నదిని గుర్తించండి అన్నాడు. ఆన్సర్ లీనా. నెక్స్ట్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రాజెక్టుకు సంబంధించి సరైనవేవి? చూడండి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డివిసికి సంబంధించి సరైనవి. పశ్చిమ బెంగాల్లో వరదల నియంత్రణ యుఎస్ఏలోని టెన్నిస్ వ్యాలీ ప్రాజెక్ట్ నమూనాను పోలింది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి. డివిసికి సంబంధించి సరైనవి గుర్తించమన్నాడు. ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.